కన్వీనర్ మధు గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఇమీడియట్గా తీసుకెళ్ళండి. ఒక పోలింగ్ బూత్లో ఏదైనా ఒక 100 ఓట్లో 150 ఓట్లో ఫలానా కాలనీ నుంచి వస్తాయని కానీ మీకు అనిపిస్తే ఏదో 4 బల్బులో లేకపోతే 4 స్తంభాలో మనకి ఎక్కువ టైం లేదు, ఏదో చిన్న కార్యక్రమం చేస్తే వచ్చిన రోడ్డు ఏదో ఒకటి వేస్తే మనకు 200 ఓట్లు వచ్చే పని అయితే డెఫినెట్గా మనం అది కన్సిడర్ చేద్దాం. దయచేసి మధు గారి దృష్టికి తీసుకెళ్ళండి, ఆయన నా దృష్టికి తీసుకొస్తారు. అదొక్కటే దయచేసి మీరు వైసీపీ ఓట్ల మీద ఫోకస్ చేయండి. మనకున్న ఓట్స్ మనకు యాడ్ పోవు. ప్రతి టీడీపీ కార్యకర్త ఒక 10 నుంచి 25 వైసీపీ ఓట్ల మీద ఫోకస్ చేయండి. మీరు గట్టిగా కూర్చుంటే డెఫినెట్గా చేయగలరు. కనీసం 5 ఓట్లన్నా మీరు తీసుకురాగలరు. ఎంతోమంది యూత్ ఉన్నారు వెనకాల. ప్రతిసారి నేను ఎక్కడ చూసినా కూడా యూత్ పార్టిసిపేషన్ విపరీతంగా ఉంది ఈసారి 2024లో. అంటే ఏ రకంగా వాళ్ళు విసిగిపోయి ఉన్నారనేది అర్థమవుతా ఉంది. దయచేసి యూత్కి నేను ఒకటేనమ్మా, మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీ ఫ్రెండ్స్ని ఎడ్యుకేట్ చేయండి, మీ ఇంట్లో పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయండి. యూత్ కూడా మీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే ఒక్కసారి బ్యాక్ మీరు కనీసం 20-25 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం మీరు పుట్టుండకపోవచ్చు. అందరూ